చల్లకొచ్చి ముంత దాచడం అంటారు కదా. అమెరికా టారిఫ్లు అనేటటువంటిది చల్లకొచ్చి ముంత దాచేటటువంటిది. వాస్తవంగా దాని టారిఫ్లు వెనకాల రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అన్న కడుపు మంట ఏం కాదు. ఆ లెక్కనైతే 3 ఏళ్ల నుంచి కొంటానే ఉన్నాం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కొంటానే ఉన్నాం. బైడెన్ టైంలో మనం కొనటాన్ని గురించి ఆంక్షలు పెడతామంటే ఇదే ట్రంప్ అప్పుడు మాట్లాడాడు, అట్టెట్ట పెడతారు, వాళ్ళ సార్వభౌమాధికారం వాళ్ళ దేశ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు. మరి అదే ట్రంప్ తన అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల నుంచి తెలియదా? అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే భారతదేశంలోకి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, వాళ్ళ డైరీ ఉత్పత్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి మాంసాహారాలు మనకి పంపించాలనుకుంటున్నాడు వితౌట్ ట్యాక్స్. అదే జరిగితే మనకంటే తక్కువ రేటుకి వచ్చేస్తే మన దేశంలో ఉత్పత్తి అయ్యేదానికంటే దాంతో 18 కోట్ల రైతులు నష్టపోతారు కాబట్టినే దాన్ని వద్దంటున్నాడు మోడీ. మొండిగా నిలబడ్డాడు కాబట్టి ఈ రష్యా టారిఫ్ల పేరుతో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కావాలని చేస్తున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళ డబుల్ స్టాండర్డ్ ఎట్లా ఉండదు. జపాన్కేమో 2026 దాకా రష్యా ఆయిల్ కొనుక్కోవచ్చట, వీడు ఎగ్జంప్షన్ ఇస్తాడు అమెరికా వాళ్ళు. హంగరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ ఇప్పటికీ పైప్ లైన్ ద్వారానే ఆయిల్ కొంటున్నాయి. అది వీళ్ళ మిత్రులు, సన్నిహిత మిత్రులు. అదే సందర్భంలో అమెరికా, బ్రిటన్ లాంటివి ఏదైతే యూరోపియన్ దేశాలకు సంబంధించి ప్రత్యేక అవసరాల రీత్యా మధ్య మార్గంలోంచి కొంటారు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా నుంచి మనం కొని మనం శుద్ధి చేసిస్తే కొంటారు, లేదా వేరే దేశాలు కొని శుద్ధి చేసిస్తే వాళ్ళు కొంటారు. శుద్ధి లేదు, బొక్క లేదు, అక్కడ చేసేది డైరెక్ట్గా అమ్మడమే. కాకపోతే శుద్ధి అనే ఒక పదం పెడతారనమాట. అలాగే ట్యాంకర్ల బ్యాను, లేకపోతే శాంక్షన్ ఫర్మ్స్, G7 ప్రైస్ క్యాప్, ఇవన్నీ కూడా జరిగేటటువంటిదంతా కూడా ఒక స్ట్రాటజిక్గా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలి, కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మోడీ అయితే మొండిగా అడ్డం తిరిగాడు. మరి ఎక్కడ దాకా వెళ్తుంది, ఏమవుతుందో చూడాలి.